హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకండి. మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను పర్ఫెక్ట్గా. మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది అంతా వినే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మునగాకు కోసుకుందాం, వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనం చెట్లకి ఎప్పుడైనా సరే మంచి మంచి లేతాకు అనేది ఇలా కట్ చేసుకోవాలండి. లేతాకు వల్ల పప్పు చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఆకు మొత్తం చెట్లకు అనేది మనకు ఎంత కావాలో అంతవరకు ఇలా తెంపుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారా అండి, నాకు ఈ ఆకు సరిపోతుంది. నేను ఇంత కోసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది శుభ్రంగా గిల్లుకొని కడుక్కొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు పప్పు కుక్కర్ తీసుకుందామండి. కందిపప్పు తీసుకున్నాను, 1 కప్పున్నర. శుభ్రంగా కడుక్కొని పప్పు కుక్కర్లో వేసాను. ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి, టమాటోస్ కూడా పప్పు కుక్కర్లో అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనం మునగాకు కడిగి పెట్టుకున్నాం కదా, ఆ మునగాకు అనేది పప్పు కుక్కర్లో వేసేసుకోండి. చిన్న సైజు అంత నిమ్మకాయ అంత చింతపండు, అలానే పసుపు, ఉప్పు, కారం ఇవి వేసి కొంచెం వాటర్ పోసి కొంచెం 1 స్పూను ఆయిల్ అనేది కూడా వేసేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇలా మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మనకి 4-5 విజిల్స్ అనేది వస్తే సరిపోతుందండి. 4 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ప్రెషర్ మొత్తం పోయిందండి. మూత తీసేసి బాగా ఇప్పుడు అనేది మనం ఎనుపుకోవాలండి. పప్పు ఎప్పుడైనా సరే బాగా ఎనుపుకుంటేనే ఆ రుచి అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా బాగా ఎనుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం చిన్నెల్లిపాయలు అనేది కొంచెం తీసుకొని దంచుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకొని ఎండుమిర్చి, అలానే దంచిన చిన్నెల్లిపాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. చిన్నెల్లిపాయ అనేది బాగా రోస్ట్గా కాలాలన్నమాట. ఇలా కాలితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఎడుపుకున్న పప్పులో పోపు వేసుకుందామండి. ఇలా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుంది మునగాకు పప్పు. ఎన్నో రోగాలకి ఇది ఒక్కటే ఔషధం అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంటుంది తింటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీక్లీ వన్స్ ఒక్కసారైనా సరే మునగాకు అనేది తింటే చాలా మంచిదండి. ఎన్నో ఆరోగ్యాలండి. షుగరు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అయినా సరే ఇది ఒక్కటే ఔషధం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.